కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్లిపోయింది. దీంతో టీడీపీలో పిల్లి అనంతలక్ష్మి ఫ్యామిలీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పొత్తు ధర్మం పాటిస్తూ జనసేనకు మద్దతిస్తారా లేదా అనేది తెలియడం లేదు. అనంతలక్ష్మిని పార్టీలో చేర్చుకుందామని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ సీటును జనసేనకు కేటాయించారు. అభ్యర్థిగా పంతం నానాజీ పేరు ప్రకటించారు పవన్ కళ్యాణ్. అప్పటి నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె ఇంటి దగ్గర అనుచరులు హడావుడి చేశారు. పెట్రోల్ మీద పోసుకుని హంగామా సృష్టించారు. చంద్రబాబు ఫ్లెక్సీలను తగలబెట్టారు. అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నినాదాలు చేశారు. ఇక అభ్యర్థి పంతం నానాజీ పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన రోజునే పిల్లి అనంతలక్ష్మి నివాసానికి వెళ్లి మద్దతడిగారు. పొత్తు ధర్మం ప్రకారం తనకు సపోర్ట్ చేయాలని కోరారు. అటువైపు నుంచి ఆశించిన స్థాయిలో రియాక్షన్ రాలేదు. అసలు పిల్లి అనంతలక్ష్మి ఫ్యామిలీ జనసేనకు సపోర్ట్ చేయకపోతే లెక్కలు ఎలా ఉంటాయని ఆరా తీస్తున్నారు జన సైనికులు. ఈ నియోజకవర్గంలో కాపులు, శెట్టిబలిజ ఓట్లు కీలకం. మరోవైపు పిల్లి అనంతలక్ష్మి తీరుతో పార్టీ పెద్దలు అలర్ట్ అయ్యారు. జోన్కు పార్టీ అబ్జర్వర్గా ఉన్న సుజయకృష్ణ రంగారావు అనంతలక్ష్మితో సమావేశమయ్యారు. హైకమాండ్ ఆదేశాల మేరకు పనిచేయాలని కోరారు. అయితే కలిసి పనిచేయకపోయినా 2014 నుంచి 19 వరకు తాము చేసిన అభివృద్ధితో జనసేన విజయం సాధిస్తుందని చెబుతున్నారు పిల్లి అనంతలక్ష్మి. మరోవైపు కాకినాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీకి బీసీ అభ్యర్థులు లేరు. 6 నియోజకవర్గాల్లో కాపులు, 1 నియోజకవర్గంలో రెడ్డి అభ్యర్థికి అసెంబ్లీ సీట్లు కేటాయించారు. పిల్లి అనంతలక్ష్మి ఫ్యామిలీని వైసీపీలో చేర్చుకుంటే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే జిల్లా పార్టీ నేతలతో చర్చలు పూర్తయినట్లు సమాచారం. మొత్తానికి ఎన్నికల దగ్గరకొచ్చే కొద్దీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది ఆసక్తికరంగా